హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. నేను కుకింగ్, లైఫ్ స్టైల్, బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చేశాను. ప్లీజ్ లుక్ ఇన్ టు మై ఛానల్. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను వీడియో చేయగానే మీకు నోటిఫై అవుతుందన్నమాట. సో నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ అయితే పాడైపోయిందనమాట. చాలా ఓల్డ్ అది, ఆల్మోస్ట్ లైక్ 10-15 years అయిపోయింది తీసేసుకొని. లాంగ్ టైమ్ ఐ హ్యావ్ యూస్డ్. సో ఇక్కడ దగ్గరలో ఉన్న ఫీనిక్స్ మాల్లో అయితే క్రోమా, రిలయన్స్ డిజిటల్, హెచ్పి అవుట్లెట్ అన్నీ ఉంటుంది. సో దాట్ మనము ఈ ప్రాసెసర్, మోడల్, మెమరీ ఇవన్నీ కంపేర్ చేసి ఒక స్టోర్ కాకపోతే ఇంకా 2 స్టోర్స్ అట్లా కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు అన్నట్టు వచ్చేసామన్నమాట. చూస్తూ ఉంటే మాకు రోబోటిక్ మాప్ కూడా కనిపించింది. ఒకప్పుడు లైక్ వీ హ్యావ్ టేకెన్ ద డెమో అనమాట. ముందైతే ఒకసారి ఐడియా ఉంది తీసుకోవాలని. యాక్చువల్గా ఫ్రీక్వెంట్గా ఈ మెయిడ్స్తో వాళ్ళ టైమింగ్స్తో మనకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా ఎప్పుడు. సో విత్ థాట్ ఆఫ్ టేకింగ్ అనమాట. కాకపోతే ఈ రోబోటిక్ మాప్ అంతా తీసుకుంటే కింద ఏది అడ్డు లేకుండా నీట్గా ఆటోమేట్ చేసుకోవాలన్నమాట. దీనికి కొంచెం హోమ్ సెటప్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో వీ టెంపర్లీ స్టాప్ దట్ ఐడియా ఆఫ్ టేకింగ్ అనమాట. బాగా ఇటు అటు తిరిగేటప్పటికి బాగా ఆకలేసేసింది. సో వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ సమ్ ఫుడ్. సో నార్మల్గా రెగ్యులర్ మెన్యూస్ కాకుండా ఈసారి వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వీ జస్ట్ రష్ టు హోటల్ రాజధాని. సో ఇక్కడ మనకి గుజరాతీ అండ్ రాజస్థానీ కైండ్ ఆఫ్ కుజైన్స్ అనేవి ఉంటాయన్నమాట. మల్టిపుల్ కోర్సెస్ మనం చూడొచ్చు ఇక్కడ. సో మెయిన్లీ మాకైతే ఇక్కడ థాలీ ఒకసారి ట్రై చేద్దాం, సో దాట్ వీ క్యాన్ ఎక్స్ప్లోర్ దేర్ కల్చరల్ ఫుడ్ అనేసి అనిపించింది అనమాట. ఎలా తింటారు వాళ్ళు అనేసి. ఇది ఒక క్లాసికల్ థాలీ ఇక్కడ, రాజధాని క్లాసికల్ థాలీ విత్ మల్టిపుల్ కోర్సెస్ అనమాట. దీంట్లో లైక్ చాలా అంటే చాలా ఐటమ్స్ చూసారు కదా, ప్లేట్ ఎంత ఫుల్గా ఉందో. సో వాళ్ళ ఫుడ్ ఆ మెన్యూ ఐటమ్స్ చూస్తే ఎంత హెల్దీగా తింటారని అనిపించింది అనమాట. సో స్ప్రౌటెడ్ మూంగ్ సబ్జీ కానీ, దాల్ బాటియా కానీ, దహీ వడ కానీ, ఘటేకి సబ్జీ అనేసి ఒకటి తింటారనమాట వీళ్ళు. సో అది పనీర్ మసాలా, ఆలూ పీస్, రబ్డీ, జలేబీ, రైస్, ముద్దపప్పు కూడా ఇచ్చారండి. ఇన్ని వెరైటీ ఆఫ్ మెన్యూ ఐటమ్స్ అనేది ట్రై చేయడం, టేస్ట్ చేయడం థ్రిల్లింగ్గా కూడా అనిపించింది, కొత్తగా అనిపించింది. కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇన్ని ఐటమ్స్ తింటుంటే కూడా హెవీగా ఎక్కడా లేదు. టమ్మీ బాగా కూల్గా, సూతింగ్గా, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీథింగ్ ఇన్ ద ప్లేట్ ఈజ్ వెరీ హెల్తీ అనమాట. బాగా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది విత్ మోర్ ప్రోటీన్ అండ్ బ్యాలెన్స్డ్ కార్బ్స్ లాగా అని అనిపించింది అనమాట నాకు. ఈవెన్ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కదా ఎప్పుడు. విత్ ఎవ్రీథింగ్, విత్ ఎవ్రీ కాంబో మనం రైస్ ఎక్స్పెక్ట్ చేస్తాం మన డిషెస్లో. అలా కాకుండా రైస్ బదులు ఇక్కడ ఢోక్లా సర్వ్ చేశారనమాట. ఢోక్లా విత్ గ్రీన్ చట్నీ. ఈవెన్ దట్ వాజ్ వెరీ ఎమ్మీ. నేను కూడా ఇంట్లో ఢోక్లా చేస్తూ ఉంటాను కానీ ఆ టేస్ట్ కొంచెం నాకు చాలా ఎమ్మీగా డిఫరెంట్ టేస్ట్ అనేది అనిపించింది అనమాట. గుజరాతీ ఫ్లేవర్ అనేది నేను ఎంజాయ్ చేశాను. ఇక్కడ చూడండి, ఆమ్తో కూడా ఖటా మీఠా కైండ్ ఆఫ్ కర్రీ ఏదో చేశారు. ఈవెన్ ఇట్ వాజ్ డామ్ గుడ్ విత్ దట్ ఢోక్లా అనమాట. నేను దాన్ని డిప్ చేసుకొని తింటూ ఉంటే దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఆ నవరసాలు అంటారు కదా, అన్ని కైండ్ ఆఫ్ తీపి, పులుపు, ఆ కైండ్ ఆఫ్ అన్ని స్వీట్, సాల్ట్, స్పైస్ అన్ని టేస్ట్లు తగులుతుంటే గమ్మత్తుగా ఉందన్నమాట ఆ టేస్ట్. ఇంకా మ్యాంగో సీజన్ కదా, మేము ఆమ్కి రస్ కూడా ట్రై చేసామన్నమాట. అది కూడా సర్వ్ చేశారు. ఆమ్కి రస్ కూడా ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ విత్ మైల్డ్ ఎలైచీ ఫ్లేవర్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఢోక్లా అయితే నేను చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాను అనమాట. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. ఈవెన్ ఆమ్కి రస్ కూడా నేను ఇంట్లో కూడా చేస్తాను కానీ ఆమ్కి రస్, బట్ దట్ కైండ్ ఆఫ్ మైల్డ్ ఫ్లేవర్డ్ ప్యూర్ మ్యాంగో స్మూదీ కైండ్ ఆఫ్ టేస్ట్ అనేది వచ్చిందనమాట. ఇలైచీ కూడా డామినేట్ చేయకుండా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. సో అలాగా రైస్తో పాటు ఇంకా రైస్, గ్రీన్ పీస్తో రైస్ చేశారనమాట. విత్ ఫుల్ ఆఫ్ ఘీ సర్వ్ చేశారనమాట ముద్దపప్పుతో పాటు. అది కూడా చాలా బాగుంది. ఈవెన్ పెరుగు పచ్చడి కూడా సర్వ్ చేశారనమాట. నాకైతే చాలా ఫుల్ అనిపించేసింది.
ఇక్కడ మా బాబు అయితే ఈ ఫుడ్ మెన్యూతో ఓవర్వెల్మ్ అయిపోయాడు. జనరల్గా వాడు ఫుడీ కాదు, ఫుడ్ చూస్తే భయపడిపోతాడు, అమ్మా ఇంత తినాలా అనేసి. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసేటప్పటికి ఇంకా నాకు ఇదొద్దు నాకు అదొద్దు అని చెప్తున్నాడు. వీఆర్ టెల్లింగ్ హిమ్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయి, సో యూ జస్ట్ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ దాన్ అవర్ రొటీన్ ఫుడ్ అనేసి నవ్వుకుంటున్నాం అనమాట. సో డెఫినెట్గా ఇదైతే ఒక మంచి క్లాసికల్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే లెట్స్ యునో ఎక్స్ప్లోర్ హోటల్ రాజధాని. నిజంగా చాలా బాగా అయితే అనిపించింది నాకైతే ఆ ఫుడ్ మెన్యూ అండ్ ఆ కోడ్స్ ఐటమ్స్ అన్నీ చూస్తే. జస్ట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ ఫుడ్ అనమాట. సో ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ జస్ట్ హెడింగ్ టు హోమ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.